హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. చాలా రోజులైపోయింది వీడియో అప్లోడ్ చేసి, కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయానండి. మాదిరెడ్డి సులోచన గారు రాసిన దేవి చంద్రగుప్త నవల. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. ఈ భాగం అర్థం కావాలంటే ముందు భాగాలన్నీ కూడా విన్న తర్వాతనే ఈ భాగం వినండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చంద్రగుప్తుడికి పట్టాభిషేకం జరిగినది. రామగుప్తుడికి అంత్యక్రియలు జరిగాయి. సాకేతరాజు, గణపతి, నాగేంద్రుడు వచ్చారు. ఎవరి నోట రామగుప్తుడిని గూర్చిన ప్రశంస రాలేదు. అందరూ గుప్త సామ్రాజ్యము ఒక అసమర్థుని చేతులలో నుండి బయటపడిందని సంతోషించారు. చంద్రగుప్తుడే అతి గంభీరుడయి తిరుగుతున్నాడు. మీరు కావల్యునని బావగారిపై ఆయుధం లేపలేదు కదా, భార్యను శత్రువులకు అప్పగించే విడ్డూరం ఎక్కడైనా విన్నామా? తగిన శాస్తే జరిగినది లెండు అన్నది కుబేరనాగా. సరిపెట్టుకొనుటకు బాగానే ఉంది నాగా. నిజంగా స్వతంత్రం లేని ఈ రాజరికాలు ఎందుకో అర్థం కాదు. అమ్మా నాన్నలకిచ్చిన వాగ్దానం మేరకు ధ్రువదేవిని, రాజ్య ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత వహించాను అన్నాడు బాధగా. యుద్ధంలో చనిపోయాడు, మీ చేతుల్లోనే పోయాడన్న నమ్మకం ఏమిటి? మీది అనుమానాలు వదలండి నాత అన్నదామే. అతను వదిలాడో లేదో కానీ అహర్నిశలు కూతురి దగ్గర గడుపుతున్నాడు. పసిపాపలతో ఎంతో హాయిగా గడపవచ్చునో అర్థమైంది. కుబేరనాగా చాలా ఆనందంగా గడుపుతున్నది. ఆ రోజు ఆమె తుఫానులా శివంగిలా వచ్చింది. ఏమిటి నాగా, ఏం జరిగినది? ఆ సాకేత రాజు చూడుడు ఎంత నయవంచకుడో. అల్లుడి కర్మకాండ అయిపోయినది. అతను మర్యాదగా వెళ్ళిపోవలేను కదా. అంతగా నమ్మకం లేని ఎడల తమ పుత్రికను తీసుకొని పోవలేను. అతను ఆమె చెయ్యి పట్టి ఆపాడు. అవునాగా, మరిప్పుడేం చేయుచున్నారు? నా నోటితో చెప్పలేనండి. మహారాజు పదవి పొందాలని మీరే అతన్ని యుద్ధంలో చంపినారట. నాగకు కోపం, దుఃఖం ముంచుకు వస్తున్నాయి. మీ ఆటలు సాగనివ్వకూడదట. అక్కగారినే రాజ్యభారం వహించమన్నారు. అక్కగారు తలాడించినారు. మీరు తత్పరిగ్రహీతలని తెలియదా? మీరు రాజు కావాలనుకుంటే కాలేకపోయినారా అన్నది రోషంతో. అతను మౌనంగా విన్నాడు. తమ చేతుల మీదుగా అన్నగారిని చంపకపోయినా ఆయన మరణానికి తనే కారణము. అది వాళ్ళంటే తను రోషపడడు, కానీ కారణం మాత్రం కాదని తెలియాలి. అదెలా తెలుస్తుంది? ఆవిడ మనసులో అంత మకిలి పెట్టుకొని మీకు కబురేలా పంపినదట. భర్త ఆజ్ఞ శిరసా వహించి సింహసేనుడికి ప్రియురాలైతే కాదన్నదెవరట? నాగా. చంద్రగుప్తుడి కోపం ఎన్నడూ చూడని కుబేర నాగా వణికిపోయింది. అతని కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆమె అవస్థ గమనించిన చంద్రగుప్తుడు తగ్గిపోయాడు. చూడునాగా, బలహీనులపై, అసహాయులపై మనము జాలి చూపాలి. ధ్రువదేవి అభాగ్యురాలు. ఆమె రాచరికపు సంకెళ్లలో నరకం అనుభవించింది అన్నాడు. అది కాదండి, తండ్రి మిమ్మల్ని నిందిస్తుంటే అతను నిర్దోషి, నేనే రప్పించానని చెప్పవచ్చు కదా అన్నది. మనసు స్థిమితం ఉన్నవారు ఆలోచించుతారు అన్నాడు. అతని మాట పూర్తి కాకమునిపే దాసి వచ్చి కంచుకి దర్శనం కోరుచున్నాడని చెప్పింది. ప్రవేశపెట్టు అన్నాడు చంద్రగుప్తుడు. కంచుకి వచ్చి అతి వినయముగా రాజుగారికి అభివాదం ఆచరించి నిల్చున్నాడు. అత్యవసర పరిస్థితి ఏమైనా కలిగినదా కంచుకి? న్యాయమూర్తుల కూటమిలో విశ్వవసుకు శిక్ష పడింది. ఒకసారి మీకు వినిపించి మీ అనుమతి తీసుకురమ్మని మంత్రి పరిషత్ కోరినది అన్నాడు. అతను ఆసనముపై సావధానుడై కూర్చుని కూతురిని, భార్యను లోపలికి వెళ్ళమని సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ శిక్ష ఏమిటో వినిపించు కంచుకి. అతను తన దగ్గరున్న లేఖ తీశాడు. పాటలీపుత్ర నివాసి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మంత్రి పరిషత్తులో బాధ్యతాయుతమైన పదవి నిర్వహించుచున్న విశ్వవసు అన్న ఉద్యోగి తన మంత్రి పదవి నిర్వహించాలనే అత్యాశతో రాజమహలు రహస్యాలన్నీ క్షాత్రవులకు అందచేయడమైనది. మగధ సామ్రాజ్య రాజశాసనం ప్రకారము అతను రాజద్రోహి. ఒక ఉత్తమ వంశంలో పుట్టి రాజద్రోహానికి పాల్పడిన అతని నేరానికి అతని కనుగుడ్లు తీసివేయుటకు నిశ్చయించినారు అని తాళపత్రము మడిచాడు కంచుకి.
చంద్రగుప్తుడు రాజముద్ర వేసి మౌనంగా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు గడిపాడు. అతను తలుచుకుంటే ఆ దండన రద్దు చేయగలడు. కానీ అది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది. ఇంకా 10 మంది రాజద్రోహులు బయలుదేరతారు. అందుకే కఠిన శిక్షలు రద్దు చేయలేదు. ఆ కాళరాత్రి బొట్టు చెరిపి వచ్చిన తదుపరి మళ్ళీ అతను ధ్రువదేవిని చూడలేదు. అందుకే మెల్లగా ఆమె మహల్ వైపు బయలుదేరాడు. రాజమహల్ నుండి సాకేతరాజు అరుపులు వినిపించాయి. మాధవసేన పరుగు పరుగున వెళ్లడం అతను చూశాడు. ఆమె బహుశా అతని రాక నిరంగించి ఉంటుంది. వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. అతనికి ఉచితాసనము చూపినది మాధవసేన. సాకేతరాజు అయిష్టంగా లేచి చంద్రగుప్తునికి మర్యాదగా నమస్కరించాడు. రాజు లాంఛనం ఎరిగిన మరో రాజు అతను. ఆసనం అలంకరించండి. చంద్రగుప్తుడు తను ఉచితాసనం అలంకరించి అతనికి చూపాడు. సాకేతరాజు ఆశించిన విధముగా అతని ముఖము మలినమైపోలేదు. గంభీరముగా బాధతో గిలగిలలాడుతున్నట్టున్నది. కుశలమా మహారాజా? అది వెటకారమో పలకరింపో అర్థంగాని విధంగా అడిగాడు. గంభీర హాసం చేశాడు చంద్రగుప్తుడు. రాచరికము సుఖప్రదం కాదని సాటి రాజులు మీరు గ్రహించే ఉంటారు. బాధ్యత ముందు బంధుప్రీతి వదులుకోవలేనని మొదటిసారి గ్రహించాను మామగారు. ధ్రువదేవితో మగధ సామ్రాజ్య భారం మీరు స్వీకరిస్తే మేము కౌసంబి వెళ్ళిపోదామనుకుంటున్నాము అన్నాడు. తెరచాటున ఉన్న ధ్రువదేవి కూడా విన్నది. ఆమెకు అర్థమైపోయింది చంద్రగుప్తుడి అభిప్రాయము. సాకేతరాజు తడబడిపోయాడు. మేం చేయగలమా? చేయాలి, తప్పదు మరి. మాకు రాజ్యకాంక్ష ఉంటే తండ్రిగారే పట్టాభిషిక్తులను చేసేవారు. అన్నగారినే పట్టాభిషిక్తులను చేయమని వారికి అండదండలుంటానని హామీ ఇచ్చితిని. కానీ అన్నగారి అసమర్థత వలన ఎన్నో అనర్థాలు అపార్థాలు కలిగాయి. శకులు వచ్చినప్పుడు మేమసలు రాజధానిలో లేము అన్నాడు. మీరు న్యాయబద్ధముగా పట్టాభిషిక్తులైన మహారాజులు. ఎవరికీ జవాబు చెప్పవలసిన అవసరం లేదు కఠినంగా అన్నది ధ్రువదేవి. మాకవసరం ఉన్నదని మేము భావిస్తున్నాము అన్నాడు చంద్రగుప్తుడు. సాకేతరాజు లేచి వచ్చి చంద్రగుప్తుని పక్కన కూర్చున్నాడు. మహారాజా, నన్ను మన్నించు నాయనా. మా పరిధిలో మేము చాలా సంకుచితంగా ఆలోచించాము. మమ్మల్ని మన్నించు. సామంతరాజునైన నేను ఈ బాధ్యత నిర్వహిస్తానా? నా తల్లి జీవితం మ్రోడువారిపోయింది అన్నాడు బాధగా. ఆ విషయంలో మాకు విచారంగానే ఉన్నది మామగారు. నాయనా, మా మాట మన్నించదరా? ఆమోదయోగ్యమైన ఎడల తప్పక మన్నించదను మామగారు అన్నాడు. రాజు రాజ్యంతో పాటు అన్నింటిపై అధికారం పొందుతాడు. ధ్రువదేవి ఇప్పుడు మీ సొత్తు. ఆమె మంచి చెడులు మీవి నాయనా. మీ భావం మాకు అవగతం కాలేదు మామగారు. అన్న మరణించితే అతని ఇల్లాలు తమ్ముడికి అధికారయుతంగా ఇల్లాలవుతుందన్న మన సాంఘిక విషయం మర్చిపోయినారా అన్నాడు. సాకేతరాజా, చంద్రగుప్తుడు పక్కలో బెల్లం దిగినంత బాధగా లేచాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. నా కన్నుల ముందే నా పుత్రిక జీవితం రోడ్డు వారిపోవటం నాకు బాధగా ఉంది. తండ్రిగా ఆమె క్షేమం కోరటం నా బాధ్యత అన్నాడాయన. అతనలా అంటుంటే అతని కంఠం వణికింది. మన్నించండి మామగారు అని చంద్రగుప్తుడు లేచి తన మందిరం వైపు వెళ్ళాడు. అతని బుర్ర మొద్దుబారిపోయింది. గబగబా దాసిని కేకేసి మదిర తెప్పించుకొని త్రాగాడు. స్వామి, ఏమిటిది అని కుబేరనాగ వారించడం అతనికి అస్పష్టంగా వినిపించింది. సాకేతరాజు అలా అడగటంలో తప్పులేదు. 15వ శతాబ్దం వరకు దాదాపు కొన్ని తెగలలో అన్నగారు పోతే అతని ఇల్లాలిని తమ్ముడు చేపట్టి వంశగౌరవం కాపాడేవారు. ఆనాడు కూడా ఈ ఆచారం రాచకుటుంబాలలో క్రింది కుటుంబాలలో ఉండేది. మధ్యతరగతి కుటుంబాల వారు కాస్త వెనుకంజ వేసేవారు. కానీ వదినను సంరక్షించే నెపంతో అన్నను చంపాడనుకుంటారు జనం. జనవాణి నరికట్టడం సాధ్యమా? చంద్రగుప్తునికి మనశ్శాంతి కరువైంది. తన బాధ్యతే తనకు బరువైంది. రాచకార్యాలు ముగించి తన చిన్నారి కూతురితో ఆడుకొని మత్తుగా మధువు సేవించి నిద్రపోతున్నాడు. సాకేతరాజు కూతురు గురించి తనకంటే చంద్రగుప్తుడు ఎక్కువ ఆలోచిస్తాడని అర్థమైంది. అందుకే అతను వెళ్ళిపోయాడు. ధ్రువదేవి నిరంతరం శూన్యంలోకి చూస్తూ గడుపుతోందట. అది విని కుబేరనాగ అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శించి వస్తుంది. ఏమిటి చెల్లి, అంతా క్షేమమేనా? ప్రభా అని చిన్నారిని ముద్దిడుకుంటుంది. అంతకు మించి సంభాషణ సాగదు.
అక్కగారు, మీరు మరీ నీరసించిపోచున్నారో, అలా శివాలయం వైపు రాకూడదు. ధ్రువదేవి నుండి ఒక నీరసహాసం వెలువడేది. దాసదాసీజనం కూడా ఆమె గురించి, ఆమె గంభీరత గురించి చిత్రంగా చెప్పుకునేవారు. చంద్రగుప్తుడు వినకూడదు అనుకుంటూనే ఆసక్తిగా వినేవాడు. అదే పురుషుడైతే ఈ బాధ అనుభవించేవాడా? స్త్రీ కావటం ఆమె నేరమా? నిరంతరం అతన్ని వేధించే సమస్య ఇది. అప్పటి సౌరాష్ట్ర, ఇప్పటి గుజరాత్లో అల్లర్లు ప్రారంభమయ్యాయి. తాత్కాలికంగా ఈ సమస్యలన్నీ పక్కకు నెట్టి అతను సౌరాష్ట్ర వెళ్ళిపోయాడు. వ్యక్తిగత జీవితం కంటే రాజకీయ జీవితం ముఖ్యం రాజులకు. అందులో చంద్రగుప్తుడి లాంటి వీరుడికి అహర్నిశలు అదే చింత ఉంటుంది. ధ్రువదేవికి భర్త మరణం ఒక అలంకారం దూరం చేసిందే తప్ప అతనికి దూరమై ఆమె పోగొట్టుకున్నదేమీ లేదు. ఒకప్పుడు ఒక ఆశ ఉండేది. ఆ ఆశ జీవించడానికి ఆధారమై ఉండేది. భర్త మనసు మారుతుంది, తను సంతానవతి అవుతుంది. ఆ సంతానం ముద్దుమురిపాలు చూస్తూ తన జీవితం వెళ్ళమార్చగలుగుతుంది అని అనుకునేది. ఆ ఆశ కూడా అడుగంటింది. ఆమె బుద్ధ చరిత్ర తెచ్చుకుని చదువుతూ కూర్చునేది, లేకపోతే లేదు. మాధవసేన ధ్రువదేవి దుస్థితికి వగస్తూ ఏం చేయాలో తోచక ఉన్మాదిలా తిరగసాగింది. అప్పుడే బయట జయ జయ నినాదాలు వినిపించాయి. మాధవసేన మహలు పైభాగం చేరి చూసింది. చంద్రగుప్తుణ్ణి పట్టపు టేనుగుపై ఊరేగిస్తున్నారు. సౌరాష్ట్ర, మాల్వా, పాటలీపుత్రంలో చేర్పించి వచ్చాడో. అది కాక కొన్ని మార్పులు చేశాడో. సౌరాష్ట్ర, మాల్వా మధురకు ముఖ్య పట్టణం. అత్తగారి రాజ్యమైన పట్టణంలో గమ్మత్తైన నియమాలుండేవి. ఆనాడు ముఖ్యంగా ఆ 2 పట్టణాలలో బ్రాహ్మణుల అధికారం సాగేది. వారే రాజులను కూడా శాసించేవారు. వారి అధికారంలో క్షత్రియులు బలంతో జీవించారు. కానీ అట్టడుగు ఉన్నవారిని చండాలురంటూ దూరంగా ఉంచేవారు. వారు ముట్టుకున్న ఏ వస్తువు క్షత్రియులు గాని, బ్రాహ్మణులు గాని, వైశ్యులు గాని ముట్టుకునేవారు కాదు. వారు వీధిలో నడిస్తే నీళ్లు చల్లుకునేవారు. వారి మూలంగా చండాలుర జీవితం నరకప్రాయమైంది. వారు పంటలు పండించేవారు, పాడి చేసేవారు. కానీ వారికి దాన్ని విపణి వీధులలో పెట్టి అమ్ముకునే అవకాశం లేదు. చండాలురు తప్ప ఎవరూ కొనరు. వారు చంద్రగుప్తుడికి తమ అసహాయతను నివేదించుకున్నారు. చంద్రగుప్తుడు గ్రామ పెద్దలకు ఆదేశాలు పంపాడు. వారి పాడి పంటలు సేకరించి తమ పంటలతో పాటు అమ్మే ఏర్పాటు చేయాలని కోరాడు. అమాయకులైన ఆ చండాలురు సంతోషంతో పిచ్చివారులైపోయారు. చంద్రగుప్తుణ్ణి భుజాలపై ఎత్తి ఊరేగించారు. పాటలీపుత్రం వరకు హర్షధ్వనులు చేస్తూ వచ్చారు. ఈ చర్యను బ్రాహ్మణ పెద్దలు గాని, మామగారైన గణపతి నాగేంద్రుడు గాని హర్షించలేదు. మహారాజు, అందున అల్లుడు ఏమీ ఎదురు చెప్పలేకపోయాడు. చంద్రగుప్త ఈ ప్రయాణంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక మంచి పని చేస్తుంటే కొందరి మనసులు నొచ్చుకుంటాయి. అది తను లెక్క చేయరాదని లెక్క చేయలేదు కూడా. పాటలీపుత్రంలో స్త్రీలు కూడా తమ తమ మెడలపై నిలబడి అతనిపై పువ్వులు కురిపించారు. అతను దర్బారులో ఆసీనుడయ్యాక మంత్రి పరిషత్ అతన్ని అభినందించారు. ఒక సలహా ఇచ్చారు. మహారాజా, మీరు సాధించిన విజయము సామాన్యులకు అతి స్వల్పమైనది. కానీ తరచి చూస్తే మహత్తరమైన మార్పు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఒక రాగి నాణ్యం విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆనందముతో ఆమ్రకర్పేవుడు సలహా ఇచ్చాడు. అవును మహారాజా, శివాలయం ఆవరణలో ఒక స్తూపస్థాపన కూడా చేయవలెను. శిఖరస్వామి సలహా ఇచ్చాడు. చంద్రగుప్తుడు చిరునవ్వుతో తల ఆడించినాడు. అతనిలో ఈ సౌరాష్ట్ర ప్రయాణం చాలా మార్పులు తెచ్చింది. గంభీరంగా నిశ్చలంగా మాట్లాడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఉన్న విచారం, ఆందోళన మచ్చుకైనా లేవు. మహామంత్రులారా, మీ సలహా ఉచితముగానే ఉన్నది. సాంచిలో స్తూపస్థాపనం చేసినాము కదా, ఇప్పుడు నాణెముల విడుదల చేద్దాము అన్నారు. శాంత గంభీరముగా దానికి కావలసిన ఏర్పాటు చూడమని ఆమ్రకర్పేవునికి ఆదేశించి సభ చాలించారు. అప్పుడే పాణిని అనే మహాకవి ప్రవేశించాడు. ఈసారి అతను సహనముతో వారి యోగక్షేమాలు కనుగొన్నాడు. వారు ఈసారి కౌముదిని మహోత్సవాలలో కావ్యగానం చేస్తామని అడిగారు. దానికి అంగీకరించాడు. నాటకం కావ్యేషు రమ్యము అని ఆనాడే అన్నారు. చంద్రగుప్తుని ఆస్థాన రచయిత, నాట్యదర్పణ సభ్యుడైన శ్రీదత్తుడు తనొక నాటకం వ్రాశానని, అది కూడా తిలకించాలని కోరాడు. చంద్రగుప్తుడు దానికి అంగీకరించాడు. సంవత్సరాలు గడిచింది కూడా తెలియటం లేదు అనుకున్నాడు.
సముద్రగుప్తుని కాలం కంటే ఇంకా ఘనంగా కొన్ని మార్పులతో జరిపించాలని ఆదేశించాడు. అతను ఆతృతగా అంతఃపురము వెళ్ళాడు. ఈ మధ్యకాలంలో కూతురుతో అనుబంధం పెంచుకున్నాడు. అక్కడ చిరుబురలాడుతూ కుబేరనాగ దర్శనమిచ్చింది. మధుర మీ పాలన కింద ఉన్నంత మాత్రాన మీ అభిప్రాయాలతో వారు ఏకీభవించాలని ఎక్కడున్నాయి శాసనాలు అన్నది తీవ్రంగా. నాగా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అవగతం కావటం లేదు. ఓహో, నేను సంస్కృతంలో నుచ్చరించుచుంటున్నా? నాగపాళిలోనా? మీరు పురాణాలు ఉపనిషత్తులు పఠించినారా? రోషంగా ప్రశ్నించిందామే. క్షుణ్ణంగా పఠించాను. అర్ధాంగికి అనుమానమైతే సౌండిల్యముని ఆశ్రమమేగి కనుక్కోవచ్చును అన్నాడు ప్రభావతి కోసం చుట్టూ చూస్తూ. పరిహాసానికిది సమయం కాదు. పురుష సూక్తి పఠించలేదా? భగవత్ సృష్టి 4 రకాలుగా విభజించి ఉన్నది. ఇప్పుడు మీరంతా సమానమన్నంత మాత్రమున సమానమగుదురా? అగ్రవర్ణాల వారిని అవమానించటం కాదా అన్నది ఆవేశంగా. ఓహో, నాకంటే ముందుగానే మధురానగర వార్తలు చేరాయన్నమాట. మళ్ళీ వర్ణించే అవసరం తప్పింది అన్నాడు నిదానంగా. నా ప్రశ్నకది జవాబు కాదు. మీ ప్రశ్నకు జవాబు లేదు. మీరు మహారాజులని ఏ మార్పులైనా చేయగలరని అన్వయించుకోమంటారా? నాగా, విజయుడై తిరిగి వచ్చిన భర్తను పలకరించే పద్ధతి ఇది కాదు. ఒక్కసారి అంతఃపురం వదిలి కాలినడకన బయలుదేరి బయటి ప్రపంచం వంక తేరిపారా చూడు. మనమెంత అంధకారంలో జీవిస్తున్నామో తెలుస్తుంది. మన వలనే రక్తమాంసములున్న మనిషిని అంటరానివాడని, అతని ఉనికే కంటకమని తలుచుట పాపం కాదా? అతను అనుభవించే నరకయాతన అవగతం చేసుకో. పెద్దలంతా మూర్ఖులనియా మీ అభిప్రాయం? కాదు, కాలం పరిగెడుతోంది. కాలంతో పాటు మనం పరిగెత్తి ప్రగతి పథంలోకి తొంగి చూడవలేను. ఒకప్పుడు మీ నాగవంశీయులు కంచుకములు ధరించేవారు కాదు, వల్లవాటు వేసుకునేవారసలే కాదు. మరిప్పుడు మేము అనాగరికులమని దెప్పుచున్నారా? మార్పులను సహృదయంతో అర్థం చేసుకుని సహకరించమని కోరుతున్నాము అన్నాడు. అవునులేండి, మీరిప్పుడు స్వతంత్రులు, వీరులు, సూరులు, మీకు మీరే పెద్దలు అని విసురుగా శయ్యాగారంలో దూరి ద్వారం బిగించినది. చంద్రగుప్తుడి హృదయం గిలగిలలాడింది. తను ఏ మోహిస్తూ నగర ప్రవేశం చేశాడు? తను ఏ విజయయాత్ర చేసి వచ్చినా నాయనా అంటూ చేరదీసే తల్లిదండ్రులు లేరు. ఏమిట్రా తాత అంటూ ఆప్యాయంగా పలకరించే అన్నగారు లేరు. అర్ధాంగి ఆప్యాయత, పుత్రిక చిరునవ్వులో సేదదీరాలనుకున్నాడు. కుబేర్నాగా ఇంత మారిపోతుందని ఊహించనైనా లేదు. అతను వేగిపోతున్న మనసుతో ఉద్యానవనం చేరినాడు. అన్నీ ఉండి ఏమీ లేని నిర్ధనుడు తాను. అతనికి 4 చల్లని మాటలు వినాలని ఉన్నది. అమృత హృదయంతో ఆప్యాయంగా అందించే ఆహారము తీసుకోవాలని ఉన్నది. కానీ కుబేరనాగా ఇవ్వదు. దాసిని పిలిచి మదిర పాత్ర పట్టుకురమ్మని కేక వేశాడు. అతని ఆలోచన పూర్తి కాక మునిపే మదిర పాత్ర వచ్చింది. చంద్ర, స్వతంత్రుడైన మహారాజు ఏమైనా చేయవచ్చునని మీరు భావిస్తున్నారా? అతను ఉలిక్కిపడ్డాడు. మదిరతో పాటు మంచినీటి పాత్రతో నిల్చుంది ధ్రువదేవి. ఆమె దర్శన మాత్రముననే అతనిలోని అగ్ని జ్వాలలు చల్లార్చబడినట్టు అనుభూతి పొందాడు. దేవి, అతని కళ్ళలోని ఆవేదన, ఆరాటం, ఆప్యాయత, అసహాయత గ్రహించిన ధ్రువదేవి పాత్ర కింద పెట్టి తను కూర్చుంది. అతని తల ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుంది. ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఉండిపోయింది. చంద్రగుప్తునికి తెలియని అనుభూతి, అతను ఊహించని శాంతి దొరికాయి. అతని హృదయం దూది పింజములా తేలిపోయింది. మనసు విహంగమైపోయినది. అతనికి తన శాంతి, సౌఖ్యం ఎక్కడో అర్థమైపోయినది. దేవి అన్నాడు అస్పష్టంగా. దాహమా చంద్ర? అవును దేవి, మంచినీటి దాహం కాదది. మమతానురాగాలకై ప్రాకులాట. నేను ఒంటరివాడను. అతని కంఠం బాధగా పలికింది. ధ్రువదేవి ఆర్తిగా అతని తల మరొక్కసారి నిమిరింది. చంద్ర, ఆ భావం నీ మనసులోకి రానివ్వకు. నీ జీవితంలో తోడు నీడనై నీ కష్టసుఖాలు పంచుకోలేకపోయినా ఒక స్నేహితురాలిగా, హితురాలిగా నీ భావాలు పంచుకునే ఆత్మీయురాలినవుతాను అన్నది నిశ్చయంగా. దేవి ఆమె చెయ్యి నుదుటిపై ఆనించుకున్నాడు. అవును చంద్ర, కానీ నువ్వు నాకొక్క వాగ్దానం చేయవలెను. వాగ్దానమా? ఆజ్ఞాపించండి అన్నాడత్యంత ఉత్సాహంతో. మదిర, మగువ రెండూ సంతోషానికి కేంద్ర బిందువులే, కానీ దుఃఖానికి మూల కారణాలు కూడాను.
మళ్ళీ వాటి జోలికి పోకూడదు. చంద్రగుప్తుడు జవాబు చెప్పలేనట్టు చూశాడు. మత్తులో మనశ్శాంతి వెతుక్కునేవారు పిరికివారు తెలుసా అన్నది జుత్తులోకి వేళ్లు పోనిస్తూ. క్షమించు దేవి, మా మనసు మాకే తెలియటం లేదు అన్నాడు. అలా ఆమె వద్ద కొంతసేపు గడిపితే అతనికి ఎక్కడలేని మనశ్శాంతి లభించినట్లనిపించింది. మాధవసేన కబురు తెచ్చింది, శిఖరస్వామి దర్శనం కోరుతున్నారని. ఈ పూట ఎవ్వరినీ చూడనని చెప్పు అన్నాడు చంద్రగుప్తుడు. ఆమె వెళ్ళిపోయింది. ధ్రువదేవి మనసు అల్లకల్లోలమైంది. శిఖరస్వామి వచ్చిన కారణం ఆమెకు తెలుసు. సముద్రగుప్తుని పేరు మీదుగా ఒక వైద్యశాల నిర్మించాలని సంకల్పించారు. అది భారీ ఎత్తున నిర్మించేది. అంతవరకు వైద్యశాల సముద్రగుప్తుని విశ్రాంతి మందిరంలో నడపాలని సంకల్పించారు. దేశము నలుమూలల నుండి వైద్యులను రప్పించారు. వారంతా చంద్రగుప్తుని రాక కోసం వేచియున్నారు. అతను వచ్చిన తర్వాత తమకు దర్శనం ఇవ్వలేదంటే ఎంత అప్రతిష్టో ఆమెకు తెలుసు. ఆమె చంద్రగుప్తుని తల దిండుపై ఆంచింది. దేవి, ఇక్కడ ఎంత ప్రశాంతముగా ఉన్నదో వర్ణించలేను. ఆ ప్రశాంతతకు దూరం చేయకండి. ఒక్క క్షణం చంద్ర. అతని నుదురు సుతారంగా నిమిరి లేచింది. ఆమె వెళ్తున్న మాధవసేనను పిలిచింది. మాధవ, దర్బారులో మన అతిథులుగా ఉన్న వైద్యులకు ఆసనాలు చూపించమని శిఖరస్వామి గారితో విన్నవించు. మరికొంతసేపట్లో మహారాజు ఏం చేయుదురు అన్నది. మాధవసేన ఒక్క క్షణం తేరిపారా చూసి వెళ్ళిపోయినది. ధ్రువదేవి మెల్లగా చంద్రగుప్తుని దగ్గరికి వచ్చింది. వైద్యశాల ప్రారంభంలో జాప్యం జరగరాదు అన్నది అతని ప్రక్కన కూర్చుని. అతను ఒక చేతిపై లేచి ముఖం చిట్లించాడు. ఆమె చల్లని చిరునవ్వు విరిసింది. అతని కళ్ళల్లోని కలత, ముఖం మీది విసుగు మాయమయ్యాయి. చంద్ర, మన వ్యక్తిగత జీవితంపై ఉన్న చీకటి తెరలు రాజకీయ జీవితంలో అడ్డుతెరలు కాకూడదు లే అన్నది చేయూతనిస్తూ. ఆ స్పర్శలో సజీవమైన పరామర్శ, ఓదార్పు లభించాయి. అతను నూతనోత్సాహంతో వెళ్ళిపోయాడు. ధ్రువదేవి అలాగే నిలబడిపోయింది. చంద్రగుప్తుడు ఎందుకో యాంత్రికంగా తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. అతను ప్రకటించిన కార్యక్రమము ఒక్కటి గుర్తున్నట్టు తోచదు. గుప్తరాజుల కాలం నాడు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. అందులో ఒకటి మదపుటేనుగులతో త్రొక్కి చంపడం. అది రద్దు చేస్తానని అన్నాడు. మూఢాచారాలకు లోనైన ప్రజలు మాంత్రిక విద్యలపై నమ్మకం పెంచుకుని రోగగ్రస్తులవుతున్నారు. సముద్రగుప్తుడు వైద్యులను ప్రభుత్వ వేతనంపై కొలువులో ఉంచాడు. కానీ ఉచిత వైద్యశాలలు నిర్మించలేదు. అది చంద్రగుప్తుడు చేపట్టాడు. రాజప్రతినిధిగా ఉంటూనే అయోధ్య, కౌసంబి పట్టణాలలో ఏర్పరిచాడు. ఇప్పుడు పాటలీపుత్రంలో వంగదేశంలో నెలకొల్పుటకు నిశ్చయించారు. విద్యార్థులు లలిత కళలు అభ్యసించాలంటే కాశీకి వెళ్ళాలి. అందుకే లలిత కళలకే ప్రాముఖ్యం ఇచ్చే ఓ గురుకులం స్థాపించాలని ప్రకటించాడు. చంద్రగుప్తుని హయాంలో ఆలస్యం అంటే ఎరుగనే ఎరుగరు. మరి ఈ ఆలస్యం ఎందుకు జరిగిందని తరచి చూస్తే అతని మనసు బాగుండటం లేదని అర్థమైంది. ధ్రువదేవి ఒక నిశ్చయానికి వచ్చింది. తను మైనములా కరిగినా సరే చంద్రగుప్తుడు బిరుదులు పొందాలి. రాజ్యము సుఖసంపదలకు నిలువై ఉండాలి. ఆ రోజు నుండి ఆమె రోజు 1 గంట ఉద్యానవనంలో కూర్చుని చంద్రగుప్తునితో చర్చలు జరిపేది. ఒకవేళ అతను రాకపోయినా మాధవసేనతో కబురు చేసి పిలిపించేది. ఒక పక్షం దినుములలో ఎంతో మార్పు కనిపించింది. అతను నూతనోత్సాహంతో పనిచేస్తున్నాడు. అది గమనించి అందరూ తేలికగా నిట్టూర్చారు. శిఖరస్వామి స్వయముగా వచ్చి ధ్రువదేవికి ధన్యవాదాలు అర్పించాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.